ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు రూపొందించిన పెళ్లి కార్డ్ బంధుమిత్రులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా మాటేరుకు చెందిన ప్రత్యూష అధ్యాపకురాలు. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమెకు అక్కడే పరిచయమైన ఫణీంద్రతో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 23న వారి వివాహం జరగనుంది. అయితే ఎంతైనా విద్యార్థుల భవిష్యత్తును, వారిలోని సృజనాత్మకతను తీర్చిదిద్దే పంతులమ్మ కదా తన పెళ్లి కార్డు విషయంలోనూ కాస్త సృజనాత్మకత జోడించాలనుకున్నారు. అది తన వృత్తికి సంబంధించిందైతే బావుంటుందని ఆమె భావించారు. దానికి తగినట్లుగానే పెళ్లి వివరాలతో ఓ ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు. దానిలో ప్రశ్న, సమాధానం, స్పెల్లింగ్ సరిచేయడం, బహుళైచ్ఛిక ప్రశ్న, తప్పు, ఒప్పు ఇలా భిన్న విధానాల్లో 8 ప్రశ్నలను సమాధానాలతో సహా సిద్ధం చేశారు. వరుడు, వధువు కన్యాదానం చేసేవారి పేర్లు, పెళ్లి తేదీ, ముహూర్తం, వేదిక, విందుకు సంబంధించిన వివరాలన్నీ ఆ ప్రశ్న జవాబుల్లోనే వచ్చేలా చేసి ముద్రణ చేయించారు. అయితే ప్రశ్నాపత్రాన్ని తలపించే ఈ శుభలేఖలో ప్రధానంగా 8 ప్రశ్నలు సంధించారు. ముందుగా ఈ వ్యక్తిని గుర్తుపట్టండి అంటూ వరుడి ఫోటోతో ఓ ప్రశ్నను ముద్రించారు. ఆ తర్వాత సింగిల్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్ అంటూ 8 ప్రశ్నలిచ్చారు. రెండో ప్రశ్నగా వధువు పేరులో స్పెల్లింగ్ కరెక్ట్ చేయాలని కింద ఓ ఆప్షన్ ఇచ్చారు. 3, 4 ప్రశ్నలో వధువు తల్లిదండ్రులు, వరుడి తల్లిదండ్రుల పేర్లు తెలియచేసేలా ఇచ్చారు. ఇక 5, 6 ప్రశ్నల్లో వివాహ తేదీ, ముహూర్తం వివరాలు ఆప్షన్ల కింద ఇచ్చారు. 7వ ప్రశ్నలో వేదిక వివరాలు, చివరగా విందుకు సంబంధించిన వివరాలతో వెడ్డింగ్ కార్డును ముగించారు. ఇక ఈ వెడ్డింగ్ కార్డును చూసిన బంధువులంతా మొదట ఆశ్చర్యపైన ఆమె ఆలోచనను మెచ్చుకుంటున్నారు. ఈ పెళ్లి కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో అధ్యాపకురాలి ఆలోచన అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాను ప్రస్తుతం అధ్యాపకురాలిగా పనిచేస్తున్నానని వధువు ప్రత్యూష తెలిపారు. తన వృత్తిని ప్రతిబింబించే విధంగా ఆహ్వాన పత్రికను ముద్రించాలనే సంకల్పంతోనే ఈ ప్రశ్నావళి పెళ్లి పత్రికను రూపొందించామని వెల్లడించారు.